చేస్తున్నారనేటటువంటి ఆరోపణ చేశారు. ఇప్పుడు ఏ రకంగా అన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అవసరమైనటువంటి హామీలు ఏ ధైర్యంతో మీరు ఇస్తున్నారు అనేది ఒకటి. రెండు, మీరు దానికి సమాధానంగా కేంద్రం సహకారం ఉండాలని చెప్పొచ్చు. కాకపోతే కేంద్రం సహకారానికి సంబంధించి మేనిఫెస్టో విషయంలోనే తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. మేనిఫెస్టో చాలా ఇంపార్టెంట్ మూడు పార్టీలకు కూడా. అటువంటి మేనిఫెస్టో మాకు జాతీయ స్థాయిలో ఒక మేనిఫెస్టో ఉంది కాబట్టి ఈ రాష్ట్ర స్థాయి మేనిఫెస్టోకు ఆశీస్సులు ఉంటాయి, లేదంటే మద్దతు ఉంటుందని చెప్పి చేతులు దులుపుకోవడం ద్వారా ఏ రకంగా అవుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటుందని ప్రజలు ఏ రకంగా విశ్వసిస్తారనుకుంటున్నారు మీరు? ఇప్పుడు సార్ ఒకటిసారి గల్లీలో తిరిగే సిల్లీ లీడర్లకి ఢిల్లీ రాజకీయాలు అర్థం కావన్నట్టు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది జాతీయ స్థాయిలో జాతీయ ప్రజల ఆకాంక్ష మేరకు ఒక మేనిఫెస్టో ఉంటుంది. ఒకవేళ బీజేపీ స్టేట్ లో ఎక్కడైనా ఇండివిజువల్ గా పోటీ చేస్తే మళ్ళీ అక్కడ బీజేపీ ఆ స్టేట్ కి సెపరేట్ గా ఒక మేనిఫెస్టో అనేది రిలీజ్ చేస్తుంది. అంటే కనీసం అవగాహన లేని, రాజకీయ అవగాహన లేని, మేనిఫెస్టో మీద అవగాహన లేని మనుషులు వైసీపీలోనే ఉన్నారు సార్. వీళ్ళు ఏంటంటే పిచ్చెక్కిపోయి ఉన్నారు, మతిస్థిమితం కోల్పోతున్నారు. మెయిన్ ఏంటంటే చిత్తుగా ఓడిపోతున్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుంది. దీనికి ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. ఏదో ఒకటి కోడిగుడ్డు మీద ఏకలు పీకడం, ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టడం, ఇవి చేయడమే వీళ్ళ పని. ఇంకేం పని లేదు వీళ్ళకి. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు సార్ వీళ్ళు క్లియర్ గా. వాళ్ళు చూడండి, ఆయన గ్యాప్ ఇవ్వట్లేదు. తలా అంగ తరిగిడతా అన్నట్టు అసలు గ్యాప్ లేకుండా మాట్లాడుతున్నారు. కనీసం అంటే వినే ప్రేక్షకుడికి అర్థం అవ్వాలని కూడా కనీసం లేదు. ఆ స్క్రిప్ట్ ఉంది, ఆ స్క్రిప్ట్ ని ఎడాపెడా ఇక్కడ అప్ చెప్పేయాలి, రుక్కు పెట్టేసి ఇక్కడ అప్ చెప్పేయాలి అంతే. ఇంకోటి, మేనిఫెస్టో అనేది సార్ కేంద్ర ప్రభుత్వం అలాగే బీజేపీ తాలూకా సహకారం కానీ బీజేపీ తాలూకా అనుమతి లేకుండానే మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు సార్. వీళ్ళు మాట్లాడడానికి ఒక అర్థం పడ్డం ఉండాలి. బీజేపీ తరఫున ఎంపీలు ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్నారు. వాళ్ళకి టీడీపీ జనసేన సహకారం కావాలి. మేనిఫెస్టో రెడీ చేసేటప్పుడు బీజేపీ పెద్దలు కూర్చున్నారు, జనసేన పెద్దలు కూర్చున్నారు, టీడీపీ పెద్దలు కూర్చున్నారు. ఆ మేనిఫెస్టో రూపొందించడానికి చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేశారు. అదేది తెలియకుండా తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి సైతం ఎంత పచ్చిగా మాట్లాడుతున్నారు చూడండి. ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందంట. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎవరో రోడ్డును మాట్లాడే వ్యక్తిగా మాట్లాడుతుంటే ఎలా ప్రజలు హర్షిస్తారు అనుకుంటున్నారు? ప్రజలు ఈరోజు చేదరించుకుంటున్నారు. ఇంకోటి, 1,25,000 కోట్ల రూపాయలు విలువ చేసే మేనిఫెస్టో నీళ్ళు విడుదల చేశారు, అంత ఖర్చు పడబోతుంది అని చెప్పి. మీకు సంపద సృష్టించడం చేత కాలేదండి. మీ జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేత కాలేదు. స్ట్రాంగ్ ఇన్ పవర్, వీక్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి. 151 సీట్లతో ఎంతో బలవంతమైన సీఎం గా ఆ దేశం మొత్తం అనుకుంటే, ఈ రోజు 4.5 సంవత్సరాలుగా అతని పరిపాలన చూసి దేశం మొత్తం కూడా చాలా, అంటే ఇంత వీకెస్ట్ సీఎం ని ఈ రాజకీయ చరిత్రలో ఎవరు చూసుంటారు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ లో కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయాడు, సంపద సృష్టించడంలో కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయాడు. సంక్షేమం ఒకటే నమ్ముకున్నాడు. సంక్షేమం ఎవరికి కావాలంటే అప్పు చేసి పప్పు కూడా పెడతాడా? మాట్లాడితే ఏ పథకం రిలీజ్ చేయాలన్నా, ఏ పథకం నొక్కాలన్నా కేంద్రం దగ్గరకో లేకపోతే ఏ బ్యాంకుల దగ్గరకో పరిగెట్టి అప్పులు చేసుకొని తీసుకొచ్చి ఇక్కడేమో సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి మా మీద నెత్తిన భారం పెట్టాడు ప్రజలందరికీ. ప్రజలు అది అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ రోజు కూటమికి విపరీతమైన రెస్పాన్స్, స్పందన వస్తుంది ప్రజల నుంచి. ఈ రోజు ప్రజలు కోరుకుంటున్నారు నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదంలో మళ్ళీ నడవాలి. ఆంధ్రప్రదేశ్ సంపద సృష్టించాలి, పరిశ్రమలు రావాలి, ఉపాధి దొరకాలి, రైతులు బాగుపడాలి, మహిళలకు భద్రత కావాలి. ఇలా ప్రతి ఒక్క వర్గం కూడా బాగుపడాలని చెప్పి ఈ రోజు ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి వైసీపీని ఈ రోజు తిప్పికొడుతున్నారు. దాన్ని తట్టుకోలేక దానికి మతి చెలించి, మతి భ్రమించి వీళ్ళు మాట్లాడుతున్నారు నోటికొచ్చినట్టు. ఓకే రామ్ కుమార్ గారు, ఏంటి అంటే జనరల్గా జాతీయ పార్టీలు అనేసరికి రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేస్తూ ఉంటాయి. కేంద్రం జాతీయ స్థాయిలో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటాయి. ఇక కొత్త ట్రెండ్ వచ్చింది, కొంతమంది అభ్యర్థులు కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి పర్సనల్గా వాళ్ళు కూడా కొన్ని మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ వారు కూడా హామీలు ఇస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఏంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇప్పుడు మన డిబేట్ కూడా అదే అంశం. ఈ రెండు పార్టీలకు చెందినటువంటి మేనిఫెస్టోల్లో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఫోటోలు లేవను, లేదంటే భారతీయ జనతా పార్టీ గుర్తు లేదను, ఇంకోటో ఆరోపణలు చేస్తున్నారు. అంటే రాష్ట్ర స్థాయిలో విడిగా మీరు ఏమైనా ఇంకో మేనిఫెస్టో ఏమైనా రిలీజ్ చేస్తున్నారా? లేదంటే మీరు జాతీయ స్థాయి మేనిఫెస్టో అని అంటున్నారు కాబట్టి జాతీయ స్థాయి మేనిఫెస్టోలో ఎన్ని అంశాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పొందుపరిచారు? ఎందుకంటే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, అసలు ఆంధ్రప్రదేశ్కు బీజేపీ ఏం హామీ ఇస్తుంది అనేటటువంటి ఒక ప్రశ్నను మన గత డిబేట్లో కూడా మనం చూసాం. భవిష్యత్తులో మేనిఫెస్టో వస్తుంది అంటూ కూడా మీలాంటి వాళ్ళంతా కూడా, మీ పార్టీకి చెందిన నేతలంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ విషయంలో భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి? ప్రజలకు ఏం వివరించబోతున్నారు? ఆంధ్రప్రదేశ్కి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది అంటే? ఏమండి, ఇందాక చెప్పినట్టే జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలకి ఏ విధంగా అయితే కావాలో
ఆ మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ రాష్ట్రంలో ఏం కావాలనే జనసేన టీడీపీ నిన్న అంటే ఆ 2 ఫోటోలు అన్నారు కాబట్టి అది అంటున్నాను, కానీ మా వెనకాల మేము కూడా ఉన్నాం దానికి. అందులో ఏమేమి కావాలో అవన్నీ కూడా ఖచ్చితంగా వచ్చే విధంగా పైనుంచి ఏ విధమైన సహకారం కావాలో అవి చేస్తాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు ఇల్లు కావాలి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళు అని ఉన్నాయి. ఇప్పుడు జగనన్న కాలనీలు అనే లేఅవుట్లు వాళ్ళు చేశారు, 1 సెంట్ అని, దానికి 2 సెంట్లు అనే దాన్ని చేశారు. ఇప్పుడు ఆ జగనన్న లేఅవుట్ లో వేసిన ప్రతి సిమెంట్ రోడ్డు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్, అక్కడ వేసే కాలువలన్నీ కూడా అమృత్ కింద వచ్చినవి సెంట్రల్ గవర్నమెంట్, కుళాయిలన్నీ కూడా జల జీవన శక్తి నుంచి వచ్చిన ప్రాజెక్ట్ జల జీవన శక్తి కింద వచ్చినాయి, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్. అక్కడ వేసిన స్ట్రీట్ లైట్ ఎల్ఈడి బల్బ్స్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే నేను ఇది మా జేబుల నుంచి ఇచ్చారు మేము ఏమి అనట్లేదు. ఇల్లు కింద వచ్చే 1,80,000 కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చినవి. ఫైనల్ పేమెంట్ ఇచ్చాక అక్కడ ఒక బోర్డు కూడా వేయాలండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చిన ఇళ్ళని. అంతేగాని జగనన్న జేబులో ఇచ్చారు, జగనన్న లేఅవుట్లని, మీ జలగన్న లేఅవుట్లని ఎక్కడ చెప్పట్లేదు. జలగన్న గారు ఆయన ఏదో అమ్మేసుకుని ఆయన తండ్రిచ్చి ఎక్కడైనా పులివెందులు ఏమైనా అమ్ముకుని ఆయన డబ్బులు ఇస్తే కనుక ఆయన పేరు పెట్టుకోండి అని మేము చెప్తున్నాం. ఇలాగ మా పాయింట్ ఏంటంటే ప్రధానమంత్రిగా ఈవేళ ఈయన ఉండొచ్చు, 10 ఏళ్ల తర్వాత వేరే వారు ఉండొచ్చు, కానీ మోడీ గారు ఇల్లు అని ఎక్కడ మేము అన్నాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటున్నాం ప్రతి దానికి కూడా, లేదా ప్రధానమంత్రి గారి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చినవని చెప్పడం మాత్రమే మా ఉద్దేశం. ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను సార్. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా ఒక పథకం స్టార్ట్ చేస్తే మహాత్మా గాంధీ గ్రామీణ సడక్ యోజన ఉండేది. భారతీయ జనతా పార్టీ వచ్చినంత మాత్రం అదేమో ఆపేలేదే, దాని కింద అది కంటిన్యూ అవుతా ఉంటది. అలాగే రోడ్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్. అయితే రామ్ కుమార్ గారు మీరు ఇవన్నీ బాగానే చెప్తున్నారు. రామ్ కుమార్ గారు మీరు ఇవన్నీ బాగానే చెప్తున్నారు, కానీ ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారంటారు? ఎందుకంటే గతంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు, ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, భారతీయ జనతా పార్టీని విశ్వసించారంటే కేంద్రంలో గట్టి ప్రభుత్వం రాబోతుంది, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది, తీవ్రంగా నష్టపోయింది, కేంద్రం సహకారం చాలా అవసరం, ఖచ్చితంగా కూడా ఈ 3 పార్టీలు కలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఒక బలమైన ఉద్దేశంతో మీ 3 పార్టీలని అప్పుడు విశ్వసించినటువంటి పరిస్థితి. తర్వాత కారణాలు ఏమైనా కావచ్చు, 3 పార్టీలు విడిపోయాయి, మళ్ళీ కలిశారు, మళ్ళీ వచ్చారు. ఇప్పుడు ఎందుకు కలిశారు అంటే కేంద్రం సహకారం కోసం అని చెప్పేసి మరోసారి చెప్తున్నారు. ఈసారి ప్రజలు ఏ రకంగా నమ్మాలి, ఎందుకు నమ్మాలి? ఎందుకంటే మీరంటూ సపరేట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మేనిఫెస్టో ఇవ్వట్లేదు, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది చేస్తామనేటటువంటి హామీలు ఇవ్వట్లేదు, కూటమి ఇచ్చినటువంటి హామీలకు మా మద్దతు ఉంటుందని మాత్రమే చెప్తున్నారు. ఎంతవరకు ప్రజలు విశ్వసిస్తారని మీరు అనుకుంటున్నారు? ఏమంటే అందులో ఇచ్చిన పాంప్లెట్ లో మా మద్దతు అంటే అది జరగాలనే కదండి. వెరీ సింపుల్. డిస్కషన్కి వెళ్ళి దానికోసం ఇంత ఎలాబొరేట్ గా చెప్పే కన్నా అందులో ఏమేమైతే అంశాలు ఉన్నాయో వాటిలన్నిటి కూడా పైన సహకారం అందిస్తాం. అది కాకుండా ఈ రాష్ట్రానికి అన్నిటికన్నా ఫస్ట్ కావాల్సింది పోలవరం. దానికి 100% సెంట్రల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ అది. దానికి మా మద్దతు పూర్తిగా ఉంటుంది. ఇక్కడ చేయించాల్సింది ఈ స్టేట్ గవర్నమెంట్ 2019 నుంచి ఇప్పుడు దాకా ఒక్క అడుగు కూడా దానికి ముందుకెళ్ళలేదు. అంతకుముందే 75% ఏదైతే ఉందో అంతకుముందు ఉన్నదే జరిగింది. ఇప్పుడు వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే దానికి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాము. అలాగే ఈ రాష్ట్రానికి కావాల్సిన క్యాపిటల్ కోసం ఏమైనా ఫండ్స్ కావాలంటే కూడా ఇక్కడ మాకు నమ్మకం ఉన్న గవర్నమెంట్ ఏర్పడితే దానికి మీకు 100% మద్దతు ఇస్తాము. సెంట్రల్ నుంచి ఏమైనా సంస్థలు కావాలంటే కూడా గతంలో ఏమేమైతే స్టార్ట్ అయినాయి అవి తప్పితే కొత్తగా ఈయనేం అడగడు, ఇక్కడ ఏమి చెప్పడు. సో సింపుల్. నేను ఒక ప్రాజెక్ట్ చెప్తాను సార్. ఇక్కడ ఏమన్నా ఒక స్మార్ట్ సిటీ 2000 స్మార్ట్ సిటీగా 3 పట్టణాలను ఎంచుకున్నారు. 2019 వరకు 900 కోట్లు కాకినాడలో ఖర్చు పెట్టారు మా స్మార్ట్ సిటీస్. 2019 తర్వాత ఇప్పటిదాకా 450 కోట్లు పైనుంచి కిందకి డబ్బులు ఇచ్చారు, కానీ వీళ్ళు ఖర్చు పెట్టలేదు. రకరకాల భవనాలన్నీ 60, 70, 80, 90% అక్కడ ఆగిపోయినవి. ఆగిపోయిన దానికి ఎందుకు సార్ స్మార్ట్ సిటీ అకౌంట్ ఇప్పుడు క్లోజ్ చేసేసారు. ఇప్పుడు అవన్నీ ఎవరు కడతారు సార్? ఎందుకు? నిరుపయోగం కదా. అలాగే రకరకాల స్టేట్లకి 2 లక్షలు 3 లక్షలు ఇల్లు ఇవ్వచ్చు కాక ఈ రాష్ట్రానికి 25 లక్షలు ఇల్లు ఇచ్చాం. ఈ పూర్తి చేసిన ఇళ్ళే డిస్పర్స్ చేయలేదు. కొత్త ఇళ్ళు కట్టగలరా? ఇటువంటివన్నీ ఉన్నాయి కదా సార్. మేము పైనుంచి చేస్తుంటే ఆ డబ్బులు కింద దాకా వీళ్ళు లాంచ్ చేయలేకపోతున్నారు. మేము వేసిన వాటికి స్టిక్కర్లు మాత్రమే వేసుకుని ఇప్పుడు ఈ పేదలకు ఇచ్చే బియ్యంతో సహా అన్ని మేము ఇచ్చిన దానికి స్టిక్కర్లు వేస్తున్నాం అని చెప్తున్నాము. ఆ స్టిక్కర్తో సహా కొత్తగా ఇదిగో ఇక్కడ స్టిక్కర్ వస్తుంది, చిన్న దెబ్బకి చిన్న గీతకు 10 రోజులు స్టిక్కర్ వేసుకుంటారు. ఏమనంటే మళ్ళీ మోహన్ రెడ్డి గారి కోపం. కానీ నా పాయింట్ ఏంటంటే సార్, ఈ గవర్నమెంట్ 2019 నుంచి పూర్తిగా విఫలం అయింది. పైనుంచి ఇచ్చే వాటిలో స్టేట్ కాంపోనెంట్ కట్టలేక ఏ సంస్థలో కూడా తేలేక ఎక్కడ ఆగిపోయింది. మళ్ళీ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. పవన్ కళ్యాణ్ గారు ఏం కావాలో పైనుంచి తేగల సమర్థవంత నాయకుడు. పైన ఆయన మీద అపారమైన నమ్మకం ఉంది. ఆయన ఏవడిగినా వెంటనే గ్రాంట్ చేస్తారు పైనుంచి.
ఇచ్చే ఆయన మోడీ గారు ఉన్నారు. ఇక్కడ అందరికి అమిర్చి పెట్టే నాయకత్వం వస్తుంది అని చెప్పండి. మధ్యలో బ్రిడ్జ్ కింద పవన్ గారు ఉన్నారు. ఇదే ఈ రాష్ట్రానికి అవసరం. ఈ ట్రిపుల్ యాక్షన్ ఇందాక కూడా ఆయన చెప్పినట్టు త్రిమూర్తులు అవసరం ఈ రాష్ట్రానికి. మేము గట్టిగా చెప్తున్నాం. ఆ నమ్మకంతోనే ప్రజలు పూర్తిగా మాకు అన్ని చోట్ల కూడా మమ్మల్ని ఆదరించి మాకు ఈసారి మరొకసారి అవకాశం ఇస్తారు. ఆ అవకాశాన్ని ఎటు 1% అపనమ్మకాలతో కూడా ఈసారి అయితే మాత్రం మేము ఎక్కడ పొరపచ్చులు రాకుండా చూసుకుంటాం. ఈ ఆంధ్రప్రదేశ్ ని సరైన గాడిలో పెడతాం. ఏమంటే ఆటోలకు ఇస్తుంటే వాళ్ళు నడువులు పడిపోయేలాగా రోడ్లు ఉన్నాయండి. అర్జెంట్ గా రామ్ కుమార్ గారు. మోహన్ రెడ్డి గారు కంక్లూజన్ ప్లీజ్. కాదు శివ గారు, నేను మాట్లాడేప్పుడు నా కన్క్లూజన్ అంటే కొంచెం టైం ఇవ్వాలి కదా. ఇద్దరితో బాగా క్షమించాలి మోహన్ రెడ్డి గారు. అంటే మనకి మధ్యలో లైవ్ రావడం వల్ల 2 బ్రేకింగ్ రావడం వల్ల మనకి డిబేట్ లో సమయం తక్కువ అయిపోయింది. అర్థం చేసుకోవాలి. బ్రేకింగ్ ఇచ్చుకోవచ్చు. కంటిన్యూ మోహన్ రెడ్డి గారు ప్లీజ్. మాట్లాడేప్పుడు తప్పేం కదా, అది దాని తప్పుల పట్ల కంటిన్యూ మోహన్ రెడ్డి గారు ప్లీజ్. నాకు అదే అవకాశం మధ్యలో టక్కన క్లోజ్ అంటే నా సబ్జెక్ట్ పోదు కదా. కంటిన్యూ మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్. మనకల్లాగా తయారవుతుంది కదా. ఇప్పుడు మా సోదరుడు బాబుపాల్ గారు చెప్పారు, ఏమని సంపద సృష్టిస్తారు జగన్మోహన్ రెడ్డికి చేత కాలేదు, మా నాయకుడు వీరుడు సూర్యుడు బలాఢ్యుడు అప్ప దేశాన్ని ఆంధ్రప్రదేశ్ ఇస్తాడని. 1999 నుండి 2004 వరకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 1500 రోజులు వర్కింగ్ డేస్ ఉంటే 1200 రోజులు ఓడి మీద ఓవర్ డ్రాఫ్ట్ మీద నడిపినటువంటి ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఈ చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి చరిత్ర సృష్టిస్తారంట. వీళ్ళు చెప్పినటువంటి సూపర్ సిక్స్ అంట అవి అమలవుతాయంట. అవి జనాలు నమ్మాలంట. వీళ్ళు పిచ్చోళ్ళంట జనాలు. వీళ్ళు చెప్పినట్టు నమ్ముతారంట, వీళ్ళకి ఓట్లేస్తారంట. నాయకుడు వ్యాపారంలో లేడు కదండి. ఏముండట్లేదే అంటే ప్రస్తుతానికి రమ్మనండి సార్. అంటే కుమార్ గారు కొంచెం ఓపిక పట్టాలి. ఆయన వ్యాపారంలో లేనప్పుడు ఎందుకు సార్? అప్పుడు ఆయన వ్యాపారాల్లో లేడు, దొంగ వ్యాపారాల్లో లేడు ఆయన నాయకుడు. ఆ దొంగ వ్యాపారంలో మాట్లాడేద్దాం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. టైం లేదు మాట్లాడనా మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు కంటిన్యూ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ఓకే ఓకే నేను ఆపాను కదా. కంటిన్యూ మోహన్ రెడ్డి గారు ప్లీజ్. నేను మాట్లాడేప్పుడు కంటిన్యూ మోహన్ రెడ్డి గారు. బట్టి కొట్టారు దెబ్బ మాట్లాడేస్తాడు. బట్టి కొట్టాడు రాసుకొచ్చాడు ఆడ మాట్లాడతాడట. బట్టి రాసుకుంటాడా ఆడపై జగన్మోహన్ రెడ్డి గారు నాకు పంపించింది ఆడు వచ్చి మాట్లాడుతాడా. నాకు అవగాహన లేదు, వీళ్ళకి పెద్ద అవగాహన ఉంది. అవగాహన ఉన్నటువంటి పెద్ద మనుషులు కాబట్టి గుంటూరు జిల్లాలో వరద బాధితులకు పవన్ కళ్యాణ్ చూడపోయినప్పుడు ఒక రైతు వచ్చి, అయ్యా బాబు పవన్ కళ్యాణ్ గారు తమని చూసి మేము ఓటు వేసినాం చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు, నువ్వన్న పట్టించుకొని అటు మనుకొని వెళ్ళిపోయినాడు. నిన్న ₹1 కోటి ఇచ్చాడండి ఆయన. పోలవరం నిర్వాసితుడికి ₹1 కోటి ఇచ్చాడు. నాయకుడు అదేంటి సార్ మీ ట్రేడ్ మార్క్ పక్కోళ్ళకి ఇచ్చేస్తున్నారు మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న ₹1 కోటి ఇచ్చాడు సార్. మీ నాయకుడికి వేలాది కోట్లు ఉన్నాయి. ఒక 10 కోట్లు ఇవ్వాలండి పోలవరం నిర్వాసితులకి. ఒక నిమిషం రామ్ కుమార్ గారు మాట్లాడను. నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా రామ్ కుమార్ గారు ఎప్పుడు వచ్చినా స్టార్టింగ్ నుండి అడ్డుపడతా. దాని దృష్టిలో పెట్టుకోమను. నేను సభ్యతగా మీరు ఫెయిల్యూర్ లీడర్లు, మీ పథకాలను జనం నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు. సంపద ఎక్కడి నుండి సృష్టిస్తారు మీరు చెప్పండి. అప్పులు అంటున్నారు. అప్పులు 2,60,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే 2,30,30 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకు అందిస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్క పైసా అందకుండా నీళ్లు చెట్టు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైకిల్ లేని కూడా స్కార్పియోలో తిరిగినటువంటి చరిత్ర వాళ్ళైతే మోహన్